ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభనాథ్యామునమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కర్కటే పూర్వపాల్గుణ్యం తులసీకానోద్భవం పాండే విశ్వాంబరం గోదావందే శ్రీరంగనాయకం నీలాసంగసనగరితటే సుప్తమద్భోజ్య కృష్ణం పారాజ్యం సంస్మృతిశతశరసిద్ధమధ్యాపయంతే స్వచ్చేష్టాయాం సృజనిగలితం యా బలాత్పుంచ భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. அன்னவை புதவை ஆண்டாளங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியும் இன்னிசையால் பாடிக் கொடுத்தாளர் பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாலை சொல்லு சூடிக் கொடு சுழற்கடியே தோல் பாவை பாடி அருளவல் பலவளையாய் நாடி நீ வேங்கடவர் கண்ணை விதி மாற்றும் నాంగడవా వర్ణమేనల్. భగవద్బంధులారా, ఈరోజు మనం 26వ పాశ్రంలోని సంధానం చేసుకుంటాం. అధ్యాసం మాలే మణివర్ణ మార్గల్ నీరాడవాన్ மேலியர் செய்யவன்கள் வேண்டுவன கேட்டில் ஞாலாத்தை ஏலாம் நடுங்க மறுவலன பாலன் வர்ணத்து உன் பாஞ்சன்யமே போல்வர சங்கங்கள் போயிப்பாடுடை எனவே சால பெரும் பரே பல்லானு செப்பாரே கோல விளக்கே கொடிவிதானமே ஆளு நிலையாய் అరుళేలోరంభావాయ్ యథా తత్ర వర్తేరన్ తథా తత్ర వర్తేధా అంటుంది ఉపనిషత్తు. గోదాదేవి గోపికలు తమ నోము కోసం అవసరమైన సామాగ్రిని ప్రసాదించమని కోరుకుంటున్నారు. ఈ పాశ్రమంలో విశేషమైన కాంతి గలవాడ, పెద్దలు ఆచరించిన మార్గమే మాకు ప్రమాణం. వాళ్ళు ఎట్లా చేశారో మేము కూడా అట్లాగే చేస్తున్నాం. వ్రతం ప్రారంభించాం, స్నానం చేస్తున్నాం. స్నానం అంటే భగవంతుని గుణగాఢంలో మునిగిపోవటమే. అప్పుడు మానవుని శరీరంలో ఉండే అహంకార మమకార భావనల భారం తొలగిపోయి శరీరం తేలికపడుతుంది. ఈ వ్యామోహం లేని స్వామిని వ్యామోహం గలవాడ, పిచ్చివాడ అని పిలుస్తున్నారు. భక్త క్షపరాయణత తత్పరతన వ్యామోహం గలవాడ. ఆయన మనలోని వ్యామోహాలను తొలగించాలనే వ్యామోహం గలవాడు. నువ్వు ఎంతటి దుర్లభుడవైనా మాకు సులభమైన వాడివి అయ్యావు కదయ్యా. మా మీద దయతో మాకు నీ చేతిలో శంఖం లాంటి శంఖం కావాలి. దాని నుండి వచ్చే ధ్వనిలో ఓంకారం మాలోని భావంలోకి రావాలి. బాగా శబ్దం చేసే తప్పట్లు కావాలి. అంటే మనకు భగవంతునితో కలిసి ఉండటం, భగవంతునికి సేవ చేయటం, అంతటా అన్నిటా ఎల్లప్పుడూ భగవంతునే చూడటం, మనం చేసే ప్రతి పని భగవంతుని కోసం చేస్తున్నాం అనే భావనలు కలగటం. భావనలు కేవలం మనం ఒక్కళ్ళమే బ్రతకూడదు. అందరితో కలిసి భగవంతుని గానం చేయాలి. భగవంతుని కీర్తించే వాళ్ళతో కలిసి ఉండాలి. మహాపురుషుల సాంగత్యం మనకు లభించాలి. దీని స్వరూపిణైన దీపస్వరూపిణైన అమ్మ మాకు కావాలి. అంటే నీ దయ మాపై కురిపించాలి. గరుత్మంతుని మాకు ప్రసాదించంటే మాకు వేద మార్గంలో నడుచుకునే విధంగా నీ అనుగ్రహం కావాలి. శేషశయనుడనే చాందుని కావాలి. నీ నీడలో ఉంటే మాకు ఏ విధమైన అమంగళములు, నిన్ను పొందటానికి ఏ విధమైన ఆటంకములు కలగవు. శేషత్వం కావాలంటే స్వస్వరూప జ్ఞానం సిద్ధించాలి. ఇవన్నీ మాకు ఇచ్చేవాడి నువ్వేనయ్యా ఓ వటపత్ర సాయి. ఈ ప్రపంచానంతటిని ఉపసంహారం చేసే నీ చిన్న బోజలో దాచుకుని ఏమీ తెలియని వాళ్ళలాగా కాలు బ్రోటన్ వేలు నోట్లో పెట్టుకుని మరీ ఆకు మీద పడుకున్నావు కదా. నువ్వు ఇవ్వలేనిది అంటూ ఏదైనా ఒకటి ఉంటుందా? ఓ మహాపురుష, సర్వసమర్థుడా, సులభమైన వాడా, మేము కోరిన కోరికను ప్రసాదించవలసింది వాడివిగా నువ్వే. వాటిని మాకు ఇవ్వాలన్న ధైర్యం కలగాలి అంటూ గోపికలు ప్రార్థించారు. కర్కటే పూర్వపాల్గుణ్యం తులసి కారణోద్భవం పాండే విశ్వామరం గోదావందే శ్రీరంగనాయకం శ్రీమతే రమజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః.